చెల్లెళ్ళకి, నా అన్న తమ్ముళ్ళకి, నా యువ కిషోరులకి అందరికీ నా ఒక హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు బై ఎలక్షన్లు ఎందుకు వచ్చినాయో మీ అందరికీ కూడా తెలుసు. గత 18 సంవత్సరాలుగా మనం తెలంగాణ రాష్ట్రం కోసం అందరం ఉద్యమం చేసినాం. ఈ ఊరి నుంచి కూడా ప్రతి ఒక్క ఇంటి నుంచి ఒక్కొక్క తల్లి, ఒక్కొక్క తమ్ముడు, ఒక్కొక్క తండ్రి అందరూ కదిలి ఆ రోజు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమం చేసినాం. కాబట్టి ఆ రోజు మనకు నాయకత్వం వహించినటువంటి ఈటెల రాజేందర్ గారితో మీ అందరూ కూడా నడిచి ఉద్యమం చేసినాం. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత మన కేసీఆర్ గారు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏం చెప్పారు? మనకి ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా అన్నాడు, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తా అన్నాడు, ఉద్యోగం లేని వాళ్లకు, యువ కిషోరులకు, చదువుకున్న వాళ్ళకి ఏమి ఇస్తా అన్నాడు, 3000 వృత్తి ఇస్తా అన్నాడు, పింఛన్లు ఇస్తా అన్నాడు, మళ్ళీ మహిళలకి పింఛన్లు ఇస్తా అన్నాడు. ఇచ్చిందా? ఇవ్వలేదు. దళిత ముఖ్యమంత్రిని చేస్తా అన్నాడు. ఫస్ట్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దళిత ముఖ్యమంత్రిని చేస్తా అన్నాడు. దళిత ముఖ్యమంత్రిని చేసిండా? చేయలే. 3 ఎకరాల భూమి ఇస్తా అన్నాడు. ఇచ్చిండా? ఇవ్వలేదు. కాబట్టి ఇవన్నీ ఏవి ఇవ్వకుండా ఇప్పుడు 7.5 సంవత్సరాల నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఇదే కేసీఆర్ గారి ప్రభుత్వంలో మనం ఇవన్నీ అడిగినటువంటి ఈటెల రాజేందర్ గారిని ఏదో ఒకటి బురద జల్లి బయటికి పంపించారు. కాబట్టి ఎవరైనా ప్రశ్నించే గొంతు ఉండొద్దని తెలుసుకొని ఎవరైతే ఉద్యమానికి ద్రోహం చేసిండ్రో వాళ్ళనే ఇవాళ మంత్రి పదవులు పెట్టుకొని ఆ రోజు మనం ఉద్యమం చేస్తున్నప్పుడు ఎవరైతే మన మీద రాళ్ళు విసిరిండ్రో, ఎవరైతే ఆ రోజు మనల్ని కించపరిచినట్టు మాట్లాడినరో వాళ్ళే ఇవాళ మన ఇంటి దగ్గరకు వస్తున్నారు. కారు గుర్తు కోటేయమని చెప్తున్నారు వాళ్ళు. అందుకే మీరు వాళ్ళు వచ్చినప్పుడు ఏం సమాధానం చెప్పాలి? ఏం చెప్తారు వాళ్ళకి? మేము ఉద్యమం చేసినాము, మీరు ఆ రోజు కనిపించలేదు అని చెప్పి ఒకసారి వాళ్ళకి చెప్తే మళ్ళీ మన ఇంటి ముందుకు రారు, మనల్ని ఓటు అడగరు. వాళ్ళకి ఓటు అడిగే హక్కు కూడా లేదని అంటున్నా. ఆ రోజు ఎక్కడున్నారు వాళ్ళు ఉద్యమం చేసేటప్పుడు? మీరు తెలంగాణ సాధిస్తారా అని మాట్లాడిండ్రు. అప్పుడు ఎంతమంది మన విద్యార్థులు ఎంతమంది ఉద్యమాలు చేసి ఎంతమంది చనిపోయి ఎంతమంది జైళ్ళల్లో ఉండి ఇప్పటికీ వాళ్ళ మీద కేసులు ఉన్నాయి. వాళ్ళకు ఉద్యోగాలు రాలేదు ఇప్పటికి కూడా. ఇవాళ ఆ రోజు ఎవరైతే ఉద్యమానికి ద్రోహం చేసిరో వాళ్ళ కుటుంబాలు మాత్రం ఇవాళ మంత్రి పదవులలో కూర్చొని మంత్రి పదవులలో ఉండి ఆస్తులు సంపాదించుకొని ఇవాళ మళ్ళీ వాళ్ళే మనకు ద్రోహం చేయడానికి వస్తున్నారు. కాబట్టి వాళ్ళని మీరు ఖబర్దార్ మా దగ్గరకు రావద్దని చెప్పండి. ఎందుకంటే వాళ్ళు ఉద్యమ ద్రోహులు కాదు. ఇప్పుడు తెలంగాణ